చిన్నని మనకు తెలుస్తుంది. అందువల్ల ఇతను పొందిన బిరుదులు ఏంటంటే న్యాయసింహ, న్యాయసింహ మరియు సుల్తాన్ ఏ ఆదిల్, సుల్తాన్ ఏ ఆదిల్, సుల్తాన్ ఏ ఆదిల్. ఈ బిరుదులను బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే అతడు ఎటువంటి ధనిక, బీద, నెక్స్ట్ బంధువర్గం, ఇతర వర్గం, అదేవిధంగా నేరస్తుడా కాదని ఎవరనేది కూడా ఎటువంటి వివక్ష చూపించకుండా ఎవరు కూడా అన్యాయం చేసినా కూడా వాళ్ళకు కఠినంగా శిక్షలు విధించేవాడు. దీన్ని బట్టి ఆయనకు అందుకే చరిత్రకారులు న్యాయసింహ, సుల్తాన్ ఆదిల్ అనే బిరుదును షేర్షాకి అందించారు. అదేవిధంగా ఒకసారి స్వర్ణకారుడి యొక్క భార్య స్నానమాచరిస్తున్నప్పుడు ఏనుగు అంబారిపై నుంచి పోతున్న షేర్షా యొక్క మేనలుడు ఏనుగు అంబారిపై పోతూ స్నానమాచరిస్తున్న స్వర్ణకారుడి భార్య పైన తమలపాకులు విసిరిండు. దానికి అతని యొక్క మేనలుడైనా కూడా అతనికి చాలా కఠినమైన శిక్షలు విధించిండు. దీన్ని బట్టి షేర్షా యొక్క న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే న్యాయసింహ, సుల్తాన్ ఏ ఆదిల్ అనే బిరుదులు ఎవరికి వచ్చినంటే